జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. మీరు ఇప్పుడు చూడబోయే వీడియో అమ్మవారి జాతర అనకాపల్లి జిల్లా రావికమంతం మండలం తట్టబంద జంక్షన్ బల్చిపాలెం గ్రామంలో వేయించున్న శ్రీ 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 పరదేశమ్మవారి జాతర మహోత్సవం. సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో పల్లెల్లో ఉన్న అమ్మవారి జాతర చాలా చక్కగా నిర్వహిస్తారు. పట్టణాలకి పల్లెటూర్లే పట్టుకొమ్మలన్న రీతిగా తమ బంధువర్గాన్ని పిలిచి అమ్మవారికి ధూప దీప నైవేద్య పసుపు కుంకాలతో అమ్మవారికి సమర్పిస్తారు. ఆ కుటుంబం అంతా చల్లగా ఆయురారోగ్య ఉండాలని ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ కార్యక్రమం, ఈ పండగ చాలా చక్కగా గ్రామ దేవత పండుగని నిర్వహిస్తారు గ్రామ ప్రజలు. ఈ యొక్క కార్యక్రమంలో మాతృమూర్తులు, యువకులు, పెద్దలంతా కలిసి ఆలయ కమిటీతో సహాయ సహకారాలు అందించి కార్యక్రమం నిర్వహిస్తారు. చాలా చక్కగా జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి జాతరలు. అలాగే భారీ విద్యుత్ అలంకరణ, అలాగే మందుగుండె సామాగ్రి కార్యక్రమం, అలాగే పలు సంస్కృతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఈ పండుగ సందర్భంగా. ఆ వీడియో చూసి తరించండి. రామసైన్యం యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, నచ్చితే నలుగురు షేర్ చేయండి. జై శ్రీరామ్. గ్రామ దేవతల యొక్క పండుగల్ని, అలాగే హిందూ సాంప్రదాయంగా ఏ కార్యక్రమం జరిగినా ఈ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. నయనానందం, శ్రవణానందం ప్రధానం కాబట్టి అందరికీ అందించాలనే ఆశతో జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. తట్టబంద జంక్షన్ సాగినగర్. శ్రీరామ్. జై జై శ్రీరామ్. తట్టబంద జంక్షన్ సాగినగర స్కూల్ ఆవరణలోని శ్రీ శ్రీ పరదేశమ్మవారి దేవాలయం ఉందండి. ఆ దేవాలయాన్ని పండగ సందర్భంగా చాలా చక్కగా సుందరంగా తీర్చిదిద్దారు ఆ గ్రామ పెద్దలు, యువతులు, నాయకులు, అలాగే ఆలయ కమిటీ సిబ్బంది. చాలా చక్కగా శాంతమూర్తిగా అమ్మవారి కొలువు తీరున్నారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అందించడానికి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు. పసుపు కుంకాలు, గుగ్గుల పూలతో అమ్మవారికి నైవేద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ ప్రజలందరూ చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమం. శ్రీ శ్రీ పరదేశమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా రేపు పండగనగా ముందు రోజు జాగరణ కార్యక్రమం అండి. ఈ యొక్క జాగరణ కార్యక్రమంకి అమ్మవారి సదగంపట్టు దగ్గర శ్రీ శ్రీ దుర్గమ్మ పాట, కొన్ని గ్రామాల్లో రావణబాబు పాట అంటారు, ఈ దుర్గమ్మ పాటని నిర్వహించారు. చాలా చక్కగా తెల్లవారులు కూడా ఈ యొక్క రమణబాబు దుర్గమ్మ మీద పాటను చాలా చక్కగా నిర్వహించారు. ఆ పాట చెప్పే గురువులు ఇందులో చెప్పుకొని గొప్పతనం ఏంటంటే కంఠోపాఠంగా చూడకుండా రాత్రి 9-10 గంటల మొదలెట్టి తెల్లవారు 6 గంటల వరకు కంఠోపాఠంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జాగరణ అంటారు. ఆ జాగరణకి ఈ దుర్గమ్మ పాటని పెట్టడం జరిగింది. చూసి తరించండి. అమ్మవారి జాతర మహోత్సవానికి విద్యుత్తు దీపాలంకరణ చాలా అందంగా నిర్వహించారు. అలాగే ఎంపీయూపీ స్కూల్ సాయనగర్ ఆవరణలోనే ఈ అమ్మవారి దేవాలయం ఉంది.
చాలా చక్కగా బంతి పువ్వులతో విద్యుత్ దీపాలంకరణతో అమ్మవారి యొక్క దేవాలయాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ కమిటీ సభ్యులు. అలాగే అమ్మవారు ఘటాలతో ఊరేగింపు జరుగుతుంది. చాలా తీనుమారు డప్పులతో యూత్లో చాలా ఆనందంతో మాతృమూర్తులు ఘటాలు పట్టుకొని ఇంటింటికి తిరుగుతారు. ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది, చూసి తరించండి. నయనానందం శ్రవణానందం ప్రధానం కావున అందరికీ అందాలనే ఆలోచన, అందరూ దైవ దర్శనం చేసుకోవాలి, అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలనే ఈ కార్యక్రమం. ప్రతి ఒక్క భక్త మానసానికి అమ్మ ఆశీస్సులు సంపూర్ణంగా అందించుగాక. తీనుమారు డప్పులతో అమ్మ ఊరేగింపు ఉంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తదుపరి వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే నలుగురు షేర్ చేయండి. జై శ్రీరామ్. సనాతన సంస్కృతికి అందరం సాంప్రదాయంగా ఉందాం. జై శ్రీరామ్.
టీవీ నైన్